కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విఎన్ మంత్రావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఇటు సినీ నటుడు అయితే పవన్ కళ్యాణ్, మాజీ సతీమణి రేణు దేశాయ్తో పాటు మాజీ ఎంపీ మేనకా గాంధీ, కొంతమంది సెలబ్రిటీలు కూడా కుక్కలు అయితే డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ చనిపోతున్న దానిపై కూడా వాటిని కాపాడాలని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదిక కొన్ని వేదికల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ముందుగా మనుషులను కాపాడాలని చెప్పేసి కూడా విఎన్ మంత్రావు గారు అంటారు. ఒకసారి దానికి సంబంధించిన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు మన విఎన్ మంత్రావు గారు? హనుమంతరావు గారు చెప్పండి. ఎందుకంటే నిన్న మీరు అంటే సినీ నటి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ముందుగా వాళ్ళపై కొన్ని చూడండి, యాక్చువల్గా మూగ జీవులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళని చంపొద్దు, వాళ్ళకు ఏది నిజమైన స్థానం ఉండాలి మూగజీవులకు అనే దాని మీద కొన్ని మహిళా ఆర్గనైజేషన్స్ దీని మీద కామెంట్ చేశారు. అది హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా పోయింది. నేనేమంటున్నా, మూగజీవుల సంగతి మంచిదే, మూగజీవులను చంపొద్దు అనేది ఒక మంచి ఆలోచన. కానీ దానితో పాటు సమాజంలో ఏది సావిత్రి ఆ రోజులలో తన భర్తను యమధర్మరాజు తీసుకుపోతుంటే నా భర్తను కాపాడాలి అని కాళ్ళు మొక్కిన సినిమా కూడా చూశాను. కానీ వాళ్ళని ఏమవుతుంది, కొత్త ఆచారం భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మహిళలు ఏదే విధంగానైతే వాళ్ళ ఆలోచనలో ఎందుకు మార్పు వచ్చిందో సొంత భర్తను కూడా చంపే కార్యక్రమం పెట్టుకున్నారు. అదేవిధంగా మగవాళ్ళు మొదటి నుంచి ఆచారం మీకు తెలుసు కదా, భార్య మీద ఎన్నోసార్లు అత్యాచారాలు జరిగినాయి. కానీ ఇప్పుడు కొత్త ఆలోచన ఏమిటి, మహిళలలో కూడా ఒక ఏదైతే ఆలోచనలో మార్పు వచ్చింది. భర్త ఎందుకు చంపాలి అనేది ఆలోచన ఎందుకు కలుగుతున్నది? మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకంగా పనులు జరుగుతుంటే దాని మీద కూడా మేధావులు, అదేవిధంగా మహిళా సంఘాలు కూడా మాట్లాడాలి. ఎందుకంటే నేను నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకే ఫ్రంట్ పేపర్లో ఒక పక్కనేమో భార్య భర్తను పడుకున్నటువంటి భర్తను చంపడం, ఇంకో దగ్గరనేమో భర్తనే భార్యను చంపడం అనేది రెండు ఆర్టికల్ చూసినాక ఇది కంటిన్యూస్గా ఒక 3-4 months నుంచి ఇవే స్టేట్మెంట్లు వస్తున్నది. ఏదో పెళ్లి చేసుకున్న తర్వాత లవర్ తోడు కలిసి చంపడం, ఇవన్నీ ఇది మంచి కల్చర్ కాదు. దీని మీద కూడా మేధావులు మాట్లాడాలి. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా మాట్లాడాలి, మహిళా ఆర్గనైజేషన్స్ కూడా. లేకపోతే ఇది ఎక్కడికి పోతుంది? మన భారతదేశ సంస్కృతికి ఒకప్పుడు భార్యాభర్తలు అనుగుణంగా ఉండేవాళ్ళు, పిల్లలను కూడా భవిష్యత్తులో బాగు చేయాలి, వాళ్ళు మంచి పదవులకు రావాలి, మంచి ఆలోచనలు ఉండాలని కల్చర్ను ఒక పక్క తండ్రి పిల్లలకు ఎలాంటి కల్చర్ ఇస్తున్నారని, మీరు చనిపోతున్నారు కరెక్టే, నీ భర్తను చంపడం వల్ల పిల్లల సంగతి ఏమిటి, భార్యను చంపడం వల్ల పిల్లల సంగతి ఏమిటి అనేది నాకు ఆలోచన. ఎందుకంటే అలా భవిష్యత్తు చెడిపోతుంది అనేది. దీని మీద సెమినార్స్ జరగాలి, మేధోమతం జరగాలి, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగి దీన్ని ఈ దురాచారాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేధావులను అదేవిధంగా సినీ నటులతో పాటు మీ మంత్రి సీతక్క కూడా కుక్కలను చంపొద్దు, దీని మీద మా దృష్టికి వచ్చింది, దీని మీద స్పెషల్ అంటే సీతక్క కూడా మాకు మీ మంత్రి స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కూడా స్పందించింది. అంటే ఆమె వ్యాఖ్యల్ని కూడా నేను దానికి తప్పంటలేను. ఏ ఆర్గనైజేషన్ అయినా మూగజీవులను చంపొద్దు అనేది ఆమె సీతక్క గారు కూడా చెప్పిండ్రు. దానితో పాటు నేనేమంటున్నంటే మూగజీవులలో చంపడం అనేది అది చాలా అన్యాయం అనేది ఒకటి. రెండోది ఏంటంటే చదువుకున్నారు, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చదువుతున్నారు, ఏది ముందుకు పోతున్నారు. ముందుకు పోయి ఈ సీజన్లో ఈ ఆలోచనలో ఎందుకు మార్పు వచ్చింది? ఒకప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండరు, పిల్లలను కూడా బాగా ఉండాలి, మంచి చదువులు చదవాలి, మంచి కల్చర్ ఉండాలి అనే ఆలోచనలో ఎందుకు మార్పు వచ్చింది? భార్యనే భర్తను చంపుతుంది, భర్త భార్యలను చంపుతుండే కల్చర్ ఎందుకు వచ్చింది అనేది అంటున్నా నేను. ఏదో ఒకనాడు సినిమా చూసింది సావిత్రి, ఆమె తన భర్తను యమధర్మరాజు తీసుకెళ్తుంటేనే నా భర్తను కాపాడాలని కాళ్ళు పట్టుకున్న సినిమా కూడా చూశాను. ఈ కల్చర్ ఎక్కడికి పోతుంది అనేది నా ఆవేదన. దీనికి తప్పనిసరిగా సమాజంలో మార్పు రావాలంటే
ఆ కుక్కల విషయంలో ఎంత మీ శ్రద్ధ తీసుకుంటుండ్రో భార్యాభర్తలు ఎందుకు ఏది భార్య ఎందుకు చంపుతుంది భర్తను, భర్తను భార్య ఎందుకు చంపుతుంది, దీని మీద మనం అడగాలి. ఇప్పుడు రేణు దేశాయికి మీరు ఏం చెప్పబోతున్నారు? ఆమె ఒక్కటే కాదండి, చాలా మంది కూడా ఆమె అమల కూడా మాట్లాడింది, అక్కినేని అమల. అదేవిధంగా గతంలో మరి సంజయ్ గాంధీ గారి భార్య అయినటువంటి ఆమె కూడా మాట్లాడింది. ఆమె మినిస్టర్ ఉండి. నేను అనేది ఏంటంటే, ఒక మార్పుకు రావాలంటే కొందరు ముందుకు రావాలి, ఒక డిస్కషన్ జరిగితే మార్పు రావాలనేదే నా ఆలోచన, వేరే ఉద్దేశం కాదు. మన భారతదేశ సంస్కృతి ఏంటంటే తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, అదేవిధంగా భార్యాభర్తలు అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు మంత్రులు ఏం చెప్తాడు, 10 కాలాల పాటు మీరు కలిసి ఉండాలి, విడిపోవద్దు అని చెప్తున్నారా? ఈ ఆచారం ఎందుకు అవుతుంది అనేది నా పాయింట్. ఈ ఆచారంను వేరే పక్కనే పెట్టేసి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చూసేవారే ఫీల్ అవుతుంది, ఏదా ఇది భార్య నట భర్త చంపుతుంది, భర్త అనుకుంటున్నారు, కానీ ఎవరు ముందుకు వస్తలేరు. కనుక నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేధావులు అదేవిధంగా మహిళా సంఘాలు దీని మీద చర్చ పెట్టి ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెమినార్స్ పెడితే కొంత ఆలోచనలో మార్పు వస్తుంది. దానివల్ల ఇలాంటి సంఘటనలు జరగొద్దు అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే చూస్తేందుకే నాకు ఫీల్ అనిపించింది, ఒకే పేపర్లో ముందు ఫ్రంట్ పేజీలో భార్య భర్తను చంపింది, పడుకున్నటువంటి వాడిని భర్తని ఏమో మరి భార్యను చంపింది. ఈ కల్చర్ ఎక్కడ పోయింది నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో ఒకసారి అంటే ప్రాపర్టీ జగడలలోనో లేకుంటే భూముల జగడలోనో డబ్బుల దగ్గరనో అయింది. ఇది చిన్న చిన్న ఇష్యూస్లో కూడా వేరుపడుతున్నాను. భార్యాభర్తలు పిల్లలు అన్నిటికంటే ముఖ్యంగా బాధ ఏంటంటే, మీరు భార్యాభర్తలుగా ఉండి మీ పిల్లలు పెరిగిండ్రు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళు కూడా ఇదే ఆలోచనలు వస్తారు. కానీ నేను కూడా అమ్మాయి ఉందనుకో, నేను కూడా మా అమ్మ చంపిన నేను కూడా మా భర్తను చంపాలనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా నేను కూడా భార్య. ఈ కల్చర్ ఎక్కడ పోతుంది అనేది భారతదేశ సంస్కృతి ఇట్లా లేదు. నాకు తెలిసినంత మటుకు భారతదేశంలో సంస్కృతి ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి, సంసారం ఉండాలి, పిల్లల భవిష్యత్తు బాగు చేయాలి అనే కల్చర్ కొద్దిగా దూరం పోతుంది. కాబట్టి దీని మీద ఇప్పుడు అంటే స్త్రీల కోసం ప్రత్యేక చట్టాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు వాళ్ళని చంపబడుతురు, అత్యాచారాలు చేపట్టి వాళ్ళ రక్షణ కోసం, పురుషుల రక్షణ కోసం మగవాళ్ళ కోసం కూడా చట్టం తేవాలని అంటారా కొత్తగా? చూడండి, అందుగురించే జ్యుడిషియరీ కూడా జడ్జిలు కానీ లాయర్లు కానీ దీని మీద ఒక చర్చ పెట్టాలి. ఇది ఎక్కడో ఒక దగ్గర ఎండ్ కావాలి కదా. అంటే ఇక ఇదే కంటిన్యూస్ కావాలన్నా ఇప్పుడు ఎవరు కూడా అరే ఫలానా ఇంటికి ఇస్తే నా బిడ్డ ఉంటుందో లేదో అని పెళ్లిళ్ళు కూడా కాకుండా అవుతున్నది. పెళ్లిళ్ళు జరుగుతుంటే ఎవరితో ఉన్నప్పుడు చెప్పాలి, ఎస్ నేను అతనితో మ్యారేజ్ చేసుకుంటాను. మ్యారేజ్ అవుతుంది, మంచిగా ఉంటారు. 4 రోజుల తర్వాత ఎవరైతే లవర్తో కలిసి భర్తను చంపేస్తున్నారు. అదేవిధంగా మహిళ ఏదో వేరే వాళ్ళతోటి కొద్దిగా ముందుకు పోతుందని ఏది మిస్అండర్స్టాండింగా లేకుండా నిజంగా జరుగుతుందో తెలియదు. అరే నా భార్య ఈ విధంగా అవుతుంది, కోపంతో భార్యను కూడా చంపుతున్నారు. ఈ కల్చర్ పోవాలనేది నా ఉద్దేశం. దీని మీద మేధావులు మహిళా సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ప్రతి ఇష్యూలో కూడా మహిళలలో కూడా వాళ్ళు కూడా చదువుకున్నారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతకుముందు లేదు. అదేవిధంగా రాజకీయాలలో రావాలని ఏదైతే రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి పంచాయతీలలో కూడా మహిళలు నిలబడాలని, వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఆలోచన వచ్చిందా లేదా? కనుక మహిళల గతంలో ఇంట్లోనే ఉండాలి, మొగనికి అన్ని పెట్టాలి, పిల్లలు స్నానం చేయించాలి, ఇల్లు ఊకాలని. ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయాలు ఇంత చైతన్యం వచ్చినప్పుడు ఇలాంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేదే నా బాధ. అసలు ఈ కొట్లాటలేదు, ఈ చంపుకున్న మహిళలు పురుషులు ఎందుకు చంపుతారు? అసలు ఈ కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి? కొట్లాటలు ఎందుకంటే ఇది ఏడనో ఒక దగ్గర చిన్న పొరపాటు అవుతుందా కాదా తెలియదు, కానీ అనుమానాలు, అరే ఏమో నాతో ఉంటూ ఇంకొంతోటి కలిసింది అని అనుమానంతో వాడు చంపుతుంది. ఇంకో దగ్గర ఏమవుతుంది, నా భర్త ఇంకో అమ్మాయితో ఉన్నదని భార్య కోపం మీద ఆమె చేస్తుంది. ఇవి ఇంటి సంసారం కాదు, అనుమానాలు ఎక్కువైపోయినాయి. ఈ అనుమానాల వల్ల ఒకరినొకరు చంపుకోవడం ఎంతవరకు జరుగుతుంది? దీని మీద కూడా చర్చ జరగాలి. ఇప్పుడు సినిమాలలో చూస్తున్నాము భార్యాభర్తలు. ఇప్పుడు పాత సినిమాలలో భార్యాభర్తలు ఎంత కలిసి ఉండేవారు.
భర్త గురించి ప్రాణాలు కూడా తెగించి నా భర్తను కాపాడమని యమధర్మరాజు సినిమా కూడా చూశాను. నా భర్తను కాదు. అలాంటి కల్చర్ ఎందుకు మారుతుంది? దీని మీద కూడా కొంత డిస్కషన్ జరగాలి. ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ అదేవిధంగా డిస్కషన్ జరగాలంటే అందరూ కూడా సెమినార్స్ పెట్టి ఇలాంటి సాంప్రదాయాన్ని తగ్గించాలని చెప్తే కొంత మార్పు వస్తుందేమో అనేది నా ఉద్దేశం.